వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన అంశం ఏదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కవిత ప్రారంభించిన కొత్త పార్టీ గురించి అని చెప్పుకోవాలి. ఒకప్పుడు బీఆర్ఎస్ లో కీలక నాయకురాలుగా ఉన్న కవిత ఇప్పుడు తనకంటూ ఒక కొత్త రాజకీయ వేదికను నిర్మించుకునేందుకు ముందుకు రావడం రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే పార్టీ ప్రకటన కంటే ఎక్కువగా చర్చకు కారణమైన విషయం మాత్రం పార్టీ పేరు చుట్టూ ఏర్పడిన గందరగోళం. కవిత కొత్త పార్టీ ప్రారంభ సభ జరిగిన రోజు నుండే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సభలో కవిత వేదికపైకి వచ్చి గట్టిగా టీఆర్ఎస్ అని ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలలో టీఆర్ఎస్ అనే పేరు చారిత్రాత్మక ప్రాధాన్యతను కలిగినది. ఒకప్పుడు ఇదే పేరుతో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది. అందుకే కవిత నోట టీఆర్ఎస్ అనే పదం వినిపించగానే చాలా మంది రాజకీయ పరిశీలకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు ఆసక్తిగా గమనించారు. అయితే అదే సభలో ఆమె వెనుక నిలబడి నినాదాలు చేసిన నాయకులు తెలంగాణ రాష్ట్ర సేన అని నినాదాలు చేశారు. కొద్దిసేపటికి కవిత కూడా అదే పేరును పలికారు. దీంతో పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని అందరూ భావించారు. సభ అనంతరం పార్టీ కార్యాలయం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కూడా అదే పేరు కనిపించింది. జెండాపై కూడా పెద్ద అక్షరాలలో తెలంగాణ రాష్ట్ర సేన అని ఉంది. కింద చిన్న అక్షరాలలో అసోసియేషన్ అని కూడా రాసి ఉండడంతో సోషల్ మీడియాలో మరింత చర్చ మొదలైంది. అయితే కొద్దిసేపటికే పరిస్థితి మారిపోయింది. ఎన్నికల సంఘం నుండి పేరు ధృవీకరణ లేఖ అందిందని ప్రకటించిన తర్వాత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేనగా బయటకొచ్చింది. ఇక్కడ నుండే అసలు వివాదం మొదలైంది. ముందుగా రాష్ట్ర సేన అన్నారు, ఇప్పుడు రక్షణ సేన అంటున్నారు. అసలు నిజమైన పేరు ఏది, ఎందుకు మార్చారు, మధ్యలో ఏమైంది అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వివాదంపై పార్టీ నాయకత్వం స్పందించింది. పార్టీ తరఫున మాట్లాడిన రాష్ట్ర నాయకుడు రంగు నవీన్ ఆచారి ఇది గందరగోళం కాదని, పూర్తిగా వ్యూహాత్మకంగా చేసిన ప్రక్రియ అని వివరించారు. కొత్త పార్టీ నమోదు కోసం ఎన్నికల సంఘానికి 5 పేర్లు పంపాల్సి ఉంటుందని చెప్పారు. అందులో మొదటి ప్రాధాన్యం తెలంగాణ ప్రజా జాగృతికి ఇచ్చామని, రెండో ఎంపికగా తెలంగాణ జాగృతిని ప్రతిపాదించామని తెలిపారు. మూడో ఎంపికగా తెలంగాణ రక్షణ సేన పేరును పెట్టామని వెల్లడించారు. అయితే తమకి మొదటి 2 పేర్లే వస్తాయని ఆశించామని, కానీ ఊహించని విధంగా మూడో పేరుకే ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. ఏప్రిల్ 24న అనధికారిక సమాచారం వచ్చినప్పటికీ అధికారిక లేఖ మాత్రం సభకి ముందు అందలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ముహూర్త సమయానికి పార్టీ ప్రారంభాన్ని వాయిదా వేయడం సాధ్యం కాదని భావించి పూర్తి పేరు ప్రకటించకుండా కేవలం టీఆర్ఎస్ అనే సంక్లిప్త రూపాన్నే వాడామని ఆయన వివరించారు. అదే సమయంలో సభలో తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే పేరు వినిపించడంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. అధికారిక లేఖ రాకముందే అసలు పేరు ప్రకటిస్తే ఎన్నికల సంఘంతో సాంకేతిక ఇబ్బందులు రావచ్చని భావించామని, మరొకవైపు పూర్తి పేరు చెప్పకుండా ఉంటే ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని భావించి మధ్యంతరంగా ఆ పేరును ఉపయోగించామని చెప్పారు. ఇది యాదృచ్ఛికం కాదని, ముందే ఆలోచించి చేసిన రాజకీయ వ్యూహమని ఆయన స్పష్టం చేశారు. ఇక ఎన్నికల సంఘం నుండి అధికారిక లేఖ అందిన తర్వాత తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఖరారు చేశారు. పార్టీ నాయకులు దీన్ని తమ అదృష్టంగా అభివర్ణించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ అనే సంక్లిప్త రూపం రావడం రాజకీయంగా కూడా తమకు ప్రయోజనకరమని భావించినట్లుగా కనిపించింది. కానీ పార్టీ పేరు చుట్టూ జరిగిన చర్చ కంటే ఎక్కువ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది కవిత ప్రారంభ సభలో చేసిన ప్రసంగమే. ఆ సభలో కవిత కేవలం పార్టీని ప్రకటించడమే కాకుండా తన రాజకీయ లక్ష్యాలను, పార్టీ అజెండాను కూడా ప్రకటించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటామని చెప్పారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం ఆమె తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలే. ఆనాటి కేసీఆర్ వేరు, నేటి కేసీఆర్ వేరు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనాన్ని సృష్టించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాడిన కేసీఆర్ ఇప్పుడు ప్రజల సమస్యల నుండి దూరమయ్యారని కవిత ఆరోపించారు. చేనేత కార్మికులు కష్టాలలో ఉన్నప్పుడు ముందుకు వచ్చిన నాయకుడు ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్న స్పందించడం లేదని అన్నారు. ఇళ్లు కూల్చేస్తున్నా, రైతులు బాధపడుతున్నా,
నిరుద్యోగులు రోడ్డెక్కినా స్పందించడం లేదని విమర్శించారు. ఇంకా ముందుకు వెళ్లి కేసీఆర్ చుట్టూ తప్పుదారి పట్టించే వ్యక్తులు చేరారని, వారు ఆయనను ప్రజల నుండి దూరం చేశారని ఆరోపించారు. అవినీతి గురించి మాట్లాడినందుకే తనను పార్టీ నుండి దూరం చేశారని కూడా కవిత పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా భారీ దుమారం రేపాయి. ముఖ్యంగా కుటుంబ రాజకీయాలలో ఇలాంటి బహిరంగ విమర్శలు రావడం అరుదు కావడంతో ప్రజలు, రాజకీయ వర్గాలు దీనిపై విస్తృతంగా చర్చించాయి. ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ కొత్త పార్టీలు రావడం రాజకీయాలలో సహజమేనని అన్నారు. ఇలాంటి విషయాలపై ఎక్కువగా స్పందించవలసిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తమ పార్టీపై 25 ఏళ్ల చరిత్ర ఉంది అని, ఇలాంటి రాజకీయ పరిణామాలను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు. కూతురు తన తండ్రి గురించి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అన్నారు. తండ్రిని గౌరవించని వ్యక్తి ప్రజలకు తల్లిలా ఎలా ఉంటుంది అనే ప్రశ్నను లేవనెత్తారు. మొత్తంగా చూస్తే కవిత కొత్త పార్టీ ప్రకటన కేవలం మరో పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు, అది తెలంగాణ రాజకీయాలలో కుటుంబ విభేదాలు, పాత రాజకీయ వారసత్వం, కొత్త రాజకీయ దిశ, ప్రజా భావోద్వేగాలు అన్నింటినీ ఒకేసారి వెలుగులోకి తీసుకొచ్చిన పరిణామంగా మారింది. ఒకవైపు టీఆర్ఎస్ అనే పేరు చుట్టూ చారిత్రాత్మక భావోద్వేగం, మరొక వైపు కేసీఆర్ కుటుంబంలో రాజకీయ విభేదాలు, ఇంకొక వైపు తెలంగాణలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం సృష్టించాలనే కవిత ప్రయత్నం. ఈ మూడు అంశాలు కలిపి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతున్నాయి. ఈ కొత్త పార్టీ నిజంగా ప్రజల్లో స్థానం సంపాదిస్తుందా, లేక ఇది కేవలం భావోద్వేగ రాజకీయంగా మిగిలిపోతుందా? కుటుంబ రాజకీయ విభేదాలు పార్టీకి బలమవుతాయా, లేక బలహీనతవుతాయా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలలో కీలక చర్చగా మారనున్నాయి.